యాక్షన్. మాసాలు నెంబర్ 1 సూపర్ గా సూపర్ సినిమా అండి. డాన్స్ చింపేశారు మెగాస్టార్. హీస్ బ్యాక్, హీస్ ట్రూలీ బ్యాక్. చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ. సినిమా సూపర్ హిట్. నైస్ నైస్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. బాక్స్ ఇస్ బ్యాక్. నాట్ బ్యాడ్, యావరేజ్ యావరేజ్. ఓకే అండి, ఓకే. సూపర్ సినిమా, సూపర్ సూపర్. Boss is back. It's very nice. ఓకే సూపర్. లెట్స్ డు కుమ్ముడు. బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది. బాగుంది, సూపర్ బాగుంది, ఎక్సలెంట్. నైస్. సూపర్ సూపర్ బాస్. సూపర్ 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 బాస్. సూపర్ నైస్, సూపర్ గుడ్. బాస్ ఇస్ బ్యాక్. బాగుంది, బాస్ ఇస్ బ్యాక్. చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ సూపర్ సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ హిట్, సూపర్ హిట్. బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్. ఎక్సలెంట్. డాన్స్ చాలా బాగుంది. అవసరం, బాస్ ఇస్ బ్యాక్. సూపర్ 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 సూపర్. కాజల్ కూడా చాలా బాగా సెట్ అయింది. మేము అసలు కాజల్ సెట్ కాదని అనుకున్నాం, కానీ చిరంజీవి కూడా డాన్స్ తిరగదీశాడు. మొత్తం సినిమాలో ఏదైతే కోరుకుంటారో జనాలు అదంతా తీశాడు. ఏదైనా కూడా చాలా బాగా తీశాడు. అవును, సూపర్ 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 బాగుంది. బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది బాబు. బాగుంది బాగుంది. యా నైస్. ఓకే ఓకే. బాగుంది బాగుంది బాగుంది. చాలా బాగుంది. బాస్ రేంజ్ లోనే సామాజిక అంశం చాలా బాగా చూపించాడు. సూపర్ హిట్, చాలా బాగుంది. బాస్ ఇస్ బ్యాక్. సూపర్ సూపర్. బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. యా, సీయింగ్ హిమ్ ఆఫ్టర్ a long time, it's very nice. సూపర్ సూపర్ కుమ్ముడు. సూపర్ సూపర్. Very good. Super. After 9 years, it's a boss is back. సూపర్ సూపర్. బాగుంది, హిట్ మూవీ. సూపర్ సూపర్ బాగుంది. మెచ్యూర్డ్ యాక్టింగ్ చిరంజీవి గారు యాజ్ యూజువల్. బ్రహ్మానందం కామెడీ అండ్ డాన్స్ యాజ్ యూజువల్ చింపేశారు. బట్ ఓన్లీ స్క్రీన్ పేజ్ కొంచెం స్లోగా ఉంది. ఓకే గుడ్. బాగుంది. Nice movie. Nice comeback of Chiranjeevi garu. బాగుంది సినిమా, చాలా బాగుంది. బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. కేక. బాగుంది 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 బాగుంది. సూపర్ సూపర్. Super. చాలా బాగుందండి. చిరంజీవి మళ్ళీ బ్యాక్ వచ్చినా సరే 10 years తర్వాత ఎలా ఉండాలో అలానే ఉన్నారు. బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. మూవీ చాలా బాగుంది అండ్ సూపర్ కంబ్యాక్ ఫర్ చిరంజీవి. సో తన మ్యానరిజమ్స్ కానీ తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ 10 years ago అండ్ సూపర్ కంబ్యాక్. ఐ థింక్ ఎమోషనల్లీ సో వెరీ గుడ్. చాలా బాగుంది బట్ ఐ థింక్ ఇన్ సర్టన్ కేస్ కూడా డన్ బెటర్. మూవీ సూపర్. బాస్ ఇస్ బ్యాక్. వన్ వర్డ్, వన్ సెంటెన్స్ లో బాస్ ఇస్ బ్యాక్ అంటే బాస్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ కేసు ఇప్పటికీ ఉంటుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బాస్ జేబులో ఉంటాయి. సూపర్ 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 ఉంది. బాస్ ఇస్ బ్యాక్. సూపర్ చూడొచ్చు. చాలా బాగుంది. సూపర్ డూపర్ చాలా బాగుంది మూవీ. అవుట్ అండ్ అవుట్ ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు. బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. బల్క్గా కొనడానికి బజార్లో కొనడానికి షుగర్ కాదు, మెగాస్టార్ పగరు. It's nice. సూపర్ సూపర్ Blockbuster. Super. రైటింగ్. Super movie. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. నెల తర్వాత ఎంత 5 వస్తాను. సూపర్ 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 సూపర్. ఆన్సర్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. బాగుంది సినిమా చాలా బాగుంది. సింప్లీ సూపర్. డాన్స్ అయితే అదరగొట్టేశారు. మెగాస్టార్ సూపర్ లేపేశారు. చాలా బాగుంది. బాగా ఏం చేంజ్ ఏం లేదు. చిరంజీవి సేమ్ ఇంతకు డాన్స్ చేసినట్టే ఉంది. సూపర్ సూపర్. బాస్ ఇస్ బ్యాక్. సేమ్ అలానే ఉన్నాడు, అలానే ఉన్నాడు. సూపర్. బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. చిరంజీవి గ్రేట్. 200 days మూవీ. చాలా బాగుంది. డాన్స్ అందరూ కొట్టేశారు. డాన్స్ సూపర్. హీరోయిన్ పోర్షన్ చాలా తక్కువ ఉంది ఇందులో. హీరోయిన్ పోర్షన్
అవసరం అంత లేదు. ఓన్లీ మొత్తం డాన్స్ కానీ మళ్ళీ ఆ ఎనర్జీ ఉంది. శంకర్ దాదా జిందాబాద్ లో లాస్ట్ ఎలా ఉందో ఇవి అదే ఎనర్జీ ఇప్పుడు కంటిన్యూ చేస్తారు. సేమ్ ఎనర్జీ డాన్స్ లో కానీ ఫైటింగ్స్ లో కానీ ఏం లేదు. చాలా బాగుంది. కామిక్ టైమింగ్ కూడా చాలా బాగుంది. కామిక్ టైమింగ్ బాగుంది. అండ్ బ్రహ్మానందం మళ్ళీ ఈజ్ బ్యాక్ అంటే అలీ, బ్రహ్మానందం, చిరంజీవి ముగ్గురు బాగా చేశారు. ఆ డబుల్ రోల్ శంకర్ కథశ్రీని మెయిన్ సినిమాలో అది కనెక్ట్ చేయడం, డైరెక్టర్ కనెక్ట్ చేయడం బాగా వచ్చింది ఇద్దరిని. ఎట్లా డైరెక్షన్ అయితే సూపర్. ఇంకా ఆయన టాపు తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు మళ్ళీ. చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం డాన్స్ లో రామ్ చరణ్ తో ఈక్వల్ చేశారు డాన్స్. ఆయన ఓన్లీ రామ్ చరణ్ ఒక సాంగ్ లో ఉన్నారు. నాగబాబు ఉన్నారు అంతే. ఆయన జడ్జి కింద వచ్చారు. అల్లు అర్జున్ లేరు. మూవీ సూపర్. బాస్ ఈస్ బ్యాక్. 60 years ఓల్డ్నెస్ ఎవరికి తెలియదు. ఇట్స్ ఆసమ్. ఏజ్ నో లిమిట్ ఫర్ ఏజ్ అని యాక్టింగ్ మీద బాగా చూపించారు. యాక్టింగ్ ఏజ్తో పని లేదు అని బాగుంది. సూపర్. డైలాగ్స్ అవసరం. ఫుల్ అండ్ డైలాగ్స్ ఉన్నాయి. కామెడీ ఉంది. చాలా బాగుంది. మొత్తం ఇది ఒక ఫారిన్ వాళ్ళకి ఒక రైతు గురించి ఎలాగా ఉపయోగపడుతుంది, రైతు అంటే ఏంటి అని ఫారిన్ వాళ్ళకి, లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ వాళ్ళకి యూజ్ చేస్తూ, ఇప్పుడు మనందరం టెక్నాలజీ యూజ్ చేస్తూ వాళ్ళని మర్చిపోతున్నాం. ఏ విధంగా అలా చూపిస్తున్నారు, అలా దాని గురించి బాగా చూపించారు. ఒక విలేజ్ గ్రూప్ నుంచి బాగా ఉంది. సూపర్. బికాస్ ఆఫ్ డైరెక్షన్ అండి. ఎందుకంటే మీరు ధృవ కానీ గబ్బర్ సింగ్ కానీ అది కూడా రీమేకే. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అదే ఈ మన ఖైదీ నెంబర్ 150 ఎంత ఎక్స్పెక్ట్ చేశామో అంత ఎక్స్పెక్టేషన్ అంత మాత్రం లేదు. ఏమైనా మనం చూడాలనుకుంటే బాస్ ఈజ్ బ్యాక్ అని అనుకుంటే కానీ ఆయన డ్యాన్స్, ఆయన ఫైట్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళకంటే ఎక్కువ చేశారు. డ్యాన్స్ పరంగా మాత్రం ఇక చింపేశారు. అండ్ రామ్ చరణ్ ఎంట్రీ ఒకటి కొంచెం ఓకే. అండ్ కాయిన్ ఫైట్ ఒకటి హైలైట్ అండి. యాక్చువల్గా తమిళ్లో హైలైట్ అది కూడా కొంచెం బాగానే ఉంది. బట్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ కాజల్ కూడా హీరోయిన్గా అసలు అంత ఏం లేదు. సమంతని తమిళ్లో బాగా యూజ్ చేశారు. ఇక్కడ అంత అవసరం లేదు హీరోయిన్ పరంగా. అల్లు అర్జున్ లేడు. రామ్ చరణ్ ఉన్నాడు, వినాయక్ ఉన్నాడు. లాస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాగబాబు ఉన్నాడు, అలాగే అల్లు అర్జున్ లేడు, ఓన్లీ రామ్ చరణ్ ఉన్నాడు. లాస్ట్కి మొత్తం మూవీ అయిపోయిన తర్వాత చూపెడతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని. షూటింగ్ మామూలుగా జరుగుతుంటుంది కదా, షూటింగ్ సీన్ చూపెడతారు. కానీ మూవీ ఓవరాల్ 5కి 2.5 ఇవ్వచ్చండి రేటింగ్. ఎందుకంటే ధృవ మూవీ ఉంది కదా, ధృవ అది రీమేకే, అది గబ్బర్ సింగ్ రీమేకే. అది ఎంత మంచిగా తీసిందో డైరెక్టర్ హరీష్ శంకర్ కానీ మన సురేందర్ రెడ్డి కానీ ఎంత బాగా తీశారు. ఈ బికాస్ ఆఫ్ వివి వినాయక్ అండి. బట్ ఇట్స్ వాచబుల్ బికాస్ చాలా ఏళ్ళ తర్వాత వచ్చారు కదా. ప్రాసెస్ బ్యాక్ అనుకుంటే అంతే చూడాల్సిందే. అందుకే యాక్చువల్లీ ఐ వర్క్ ఫర్ డెల్, నైట్ షిఫ్ట్లో చేస్తాను. అయినా కూడా నైట్ ఆఫీస్కి వెళ్ళి ఒక 3 days ముందే బుకింగ్ చేసుకొని మరీ మార్నింగ్ వచ్చేసాను నిద్ర కూడా అవ్వకుండా. ఇక చిరంజీవి గారి కోసం. బేసికలీ ఐఎమ్ మూవీ లవర్. ఓకే, థ్యాంక్ యూ. Action!